ఇప్పుడు మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. ఐదవ రాష్ట్ర నాయకురాలు సుమతి పార్థివ దేహానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, ప్రభుత్వ విప్ అన్నం శ్రీనివాసరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. సుమతి లాంటి బలమైన మహిళా నేతను కోల్పోవడం పార్టీకి, పౌర సమాజానికి తీరని లోటు అని జాన్ వెస్లీ అన్నారు. కుటుంబ సభ్యులు ఆమె పార్థివ దేహాన్ని మహబూబ్ నగర్ వైద్య కళాశాలకు అందించారు. రాష్ట్రంలో సర్పంచ్లకు ఉప సర్పంచ్తో కలిసి ఉమ్మడి చెక్ పవర్ను రద్దు చేయాలని తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్స్ రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. ఖమ్మం సర్పంచ్ల చైతన్య సదస్సును జిల్లా పుసులూరి నరేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. 2018లో తీసుకువచ్చిన సవరణలను రద్దు చేసి సర్పంచ్కు, పంచాయతీ కార్యదర్శికి జాయింట్గా చెక్ పవర్ పునరుద్ధరించాలన్నారు. ప్రస్తుత తరుణంలో పత్తి, సోయా, కంది, మొక్కజొన్న పంటల సాగులో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో ఆదిలాబాద్లో నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్ రాజశేఖర్, మోహన్ దాస్, డాక్టర్ రాజేందర్ రెడ్డిలు రైతులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. కామారెడ్డి రైల్వే స్టేషన్లో ఎక్సైజ్, రైల్వే టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో 9 కిలోల గంజాయి పట్టుబడింది. సంబల్పూర్ నుంచి నాందేడ్ వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలులో గంజాయి రవాణా జరుగుతోందన్న పక్కా సమాచారంతో అధికారులు స్టేషన్లో నిఘా పెట్టారు. ఈ క్రమంలో రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేసి 9 కిలోల గంజాయిని పట్టుకున్నారు. నిందితుడిని మధ్యప్రదేశ్కు చెందిన కిషన్ పటేల్గా గుర్తించారు. నకిలీ క్యాటరింగ్ కాంట్రాక్టుల పేరుతో హాస్టల్ యజమానులను బురిడీ కొట్టిస్తున్న అంతర్జిల్లా సైబర్ మోసగాడి గుట్టును హన్మకొండ పోలీసులు రట్టు చేశారు. ప్రముఖ ఐటీ కంపెనీ ప్రతినిధినంటూ నమ్మించి తమ సంస్థ ఉద్యోగులకు ఆహారం సరఫరా చేసే కాంట్రాక్టులు ఇప్పిస్తానని చెప్పి బాధితుల నుంచి లక్షల రూపాయల వసూలు చేసినట్లు గుర్తించారు. మొత్తం 36,99,000 రూపాయల మోసం జరిగినట్లు గుర్తించిన పోలీసులు 13,09,087 రూపాయలను హోల్డ్ చేశారు.